నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి తప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము ఓట్లేసినది ఇక్కడే ఏడో చెప్తే ఎట్లా? మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి నుంచి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడారో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటేనే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడామని మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.